ఆందోళనకు కారణమయ్యాయి. కొల్లేరులో ఇటీవల డెల్టా ఆధునీకరణ పేరుతో కాలువను తవ్వేందుకు నీటిపారుదల శాఖ ప్రయత్నిస్తోంది. రామ్సర్ ఒప్పందం ప్రకారం ఇలాంటి తవ్వకాలు, ఆధునికీకరణ పనులు, కట్టడాల నిర్మాణం కూడదనే నిబంధనకు నీటిపారుదల శాఖే తిలోదకాలిస్తోందన్న విమర్శలున్నాయి. ఆ సరస్సులో ఇంటర్ఫీర్ అవ్వడానికి కానీ, ఆ సరస్సులో కార్యక్రమాలు చేయడానికి కానీ, ఆ సరస్సులో ఆధునీకరించడానికి కానీ, ఆ సరస్సులో కాలువలు తవ్వడానికి కానీ ఏ రకమైనటువంటి అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ కొల్లేరులో చేపల చెరువులు దురాక్రమణ చేసి చేపల చెరువులు తవ్వుకున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రభావానికి లోనయ్యి వాళ్ళ యొక్క ప్రెషర్కి లోనయ్యి ఇటువంటి కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ వారు అవలంబించడం అనేటటువంటిది ఈ రైతాంగానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ డెల్టాలో ఉన్నటువంటి వ్యవసాయ అభివృద్ధికి ఎంతో ఆటంకం కలిగించేటటువంటి విధంగా పరిణమిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టు సాధికార కమిటీ సిఫార్సుల మేరకు 2006లో ఆపరేషన్ కొల్లేరు పేరుతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమంలో సుమారు 50,000 ఎకరాల్లో అక్రమ చెరువులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత కొల్లేరు సర్వాంగ సుందరంగా మారుతుందని అంతా ఊహించారు. కానీ తీవ్రమైన నిర్లక్ష్యాలు, జాప్యాలు వీటి వల్ల కొల్లేరు పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు.